కొడుకైనా ఆ బిడ్డ ములవ్వ 3 ఏళ్ల బిడ్డ కొడుకు 3 నెలల కొడుకు మా డాడీ వేయిండని ఎగిగుండ పట్టించి కన్న కొడుకు చేతి తలకు రాయి పెట్టించనమ్మా ఆ బిడ్డ ములవ్వ డాడీ నువ్వే లోకం పోతుంది నాతోడి ఒకసారి మాట్లాడు డాడీ అని ఆ బిడ్డ ములవ్వ తండ్రి తలాపు కూర్చుండి డాడీ డాడీ అని ఎంత లేపినా సరిపోయిన నవీనయ్య లేచి కూర్చుండడా రేపటి కల్లా ఎత్తుకుపోతారు, బంగారం తిన్న వాళ్ళు బయట వారు ఎత్తారు, పైస పదార్థం తిన్న వాళ్ళు ప్రజలే మన పన్న పిల్లలు అనుకున్నా.
తీపి గొప్పది, వాసమల వాసం విశ్వాసం గొప్పది, పండుల పండుగల పండు గొప్పది. గొడ్డు వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు, దాచుకున్న దైవం ధరణి దేవత పాలు, మిగిలిన దైవం ఉంటే మేడల మిద్దల పాలు, అవును కోవలు ఉంటే పాలు వల్ల పాలు. భార్య భర్తలు సతిపురుషులు ఏకాస్తులమై ఏ దేవుడు పుయ్యన్ని ఎద్దాం నాదా ఏయంగ కరవుతూ పొయ్యంగ ఇంతమంది ఏ పుట్ట లోపల ఏ నాగశేషుడున్నటో అవి ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నదో భార్య భర్తలు కలిసి అని ఆ తల్లి చూడు అందరికి శ్రేణ పట్టుకుని లక్కలు గరగదీసి భర్తను తీసుకొని ఆ తల్లి చూడు అటువంటి బర్రెలు కట్టుకొని భార్య భర్తలు బర్రెల కొలువు తీరి ఆగో భగవంతుడు పూజలకి ఎట్లా పోతున్నారు. ఎట్లా పోతున్నారు సైరో మేడాలము జాతర
పూజలు చేసిన ఏ దేవుడు సంతాన ఫలం కట్టలే తల్లి వజనాల దేవి మరి చేసుకున్న భర్త వసంతరాజు ప్రతి పురుషులు సురగల్ల దేవతల పూజలు చేసిరు ఎన్ని దేవతల పూజలు చేసిన ఏ దేవుడు కనవల్లే ఫలం ఒడి కట్టలే మరి ఇక్కడ పాడబడ్డ కూలిపోయిన గుడి కనబడుతుంది ఈ గుళ్ళ పూజ చేద్దామని మరి భార్య భర్తలు ధన గుడి వేడి వచ్చిర్రు సుందర గుళ్ళ శుద్ధి చేసి గంగాన గుళ్ళ గాలింపు చేసి పదెల్ల పప్పది బట్టి ఐదెల్ల హారతి బట్టి ఓ తండ్రి తంగయ్యా ఎక్కడ ఉన్నవు తండ్రి అని ఇప్పుడే అటువంటి ఒక భగవంతుని వేడుకున్నావా అని చిన్నగోలు సిట్టుకు అన్నదా ఓ నీ తాడు వెంప నీ దినాలు కానీ నెత్తపోను పాడు సిట్టుకు అన్నదా అంటాడు ఎప్పుడు సిట్టుకోవాలన్నా చూస్తాడు గుంజి కాడు మూత కన్నా గుంజి నేర్చుకోలేకపోతే పేరుకి కన్నా ఎత్తుకు అత్తుకుంటారు అత్తుకుందా నువ్వే కొనుకరాలి రేపు రాంగా కొనుకత్తది సిమెంటును పంచుకొక్కున్నట్టు నీ దిక్కుని మొక్కుదన్నవా రాయసుడా బతిపోసావా నీ బాంచ నీ కాలు మొక్కుదా కన్నతల్లి దొరసానికి చెప్పిన సంతాన బలం ఓడి కట్టినట్టుగా అయితే డోరు కొట్టం పెళ్ళాన్ని దారుణం చెప్పితే తండ్రి నీ బాంచ రాయసుడా బతిపోసావా నీ బాంచ నీ దారుణం చేసి నువ్వు నాతో వారి వారు నేను నీకు సెలవులైతే కాదురా సెలవైన కుక్కలు ఎక్క నీ తాడు తెంపరో నీ దినాలు కానరో నిన్ను ఎత్తుకపోరో నీ నావనరకరో నీ దొంగలు విడవరో ఏం పనిరా అండి పెట్టడానికి అండి పెట్టి నాకు అసలే రాదురా నేర్పుతా నాకు ఎట్టుకాడి పెడతారా ఎప్పుడు రో ఎన్ని గంటలకు రో 3 గంటలకు గీటు గీటు ఇట్లా ఏళ్లతో చూపెట్టేది సోలమ్మన్న అప్పుడు ఎందుకంటే ఏళ్లతో చూపించేది ఇప్పుడు సోలతో వస్తారంటావా సరే అత్తపాటు అమ్మా నీ కురుడు తిన్న తెలుగు తిన్నకుంటా
ఇటువంటి దేవుని ఎక్కడ దేవుడు వచ్చిన ఆచారవంతులు 33 కోట్ల సురాదేవతలు ఆజ్ చేసిన ఆచారవంతులు చూసినాం గానీ ఈ ఊళ్ళో కుక్కల చేరినింది, బాయిల కప్పల చేరినింది, చిన్న కప్పల చేరినింది, పెద్ద కప్పల చేరినింది. ఎక్కడ కుక్క దేవుడు కాదు బండ మీద పోక వాళ్ళకి వచ్చినట్టు ఒక్క ముచ్చడి వాళ్ళకి ఇంత గాలి ఎత్తలేదు, వాళ్ళకి ఒక్కటే ఉడుకుంటుంది. దేవుడు గాలి దేవుడు ఎందుకు అత్తలేడు? అబ్బ బిడ్డలారా నా పెయ్యి అంత ఆరమంట మండుతాందిరా దేవుడికి పెయ్యి మానుతాను. అబ్బ నా పెయ్యి అంతా మంట కదరా. దేవుడికి పెయ్యి మానుతానంటే కథ చెప్పేటోళ్ళు తప్పు చేసిందా, కథ చెప్పించుకునేటోళ్ళు చేసిరా, ఎవరైనా చూడక చేసిరా తప్పు. అబ్బ బిడ్డలారా ఎవరు తప్పు చేయలేదు కానీ ఇంతమంది ఎవరు పొగలేపారు కదా బిడ్డ. అబ్బా పైసం కాదురా, పైసం కాదురా, పైసం కాదురా, పైసం కాదురా, పైసం కాదురా, పైసం కాదురా. అబ్బా ఇంతమంది లోపల ఎవరు పిచ్చిరు కదా బిడ్డ. అబ్బా దేవుడు పడేసిన దేవుడు మరి పొయ్యి ఇక్కడనే తీసుకురా దేవుడు అయితే ఇంటికాడు కదా భార్య భర్తలు దేవి కడుపు లోపల 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డ రేరుకు వెళ్ళమ్మ, చిన్న బిడ్డ నల్ల పోషమ్మ. నీకిద్దరు లేకున్నారు, పెద్ద కొడుకు నీకు, చిన్న కొడుకు కోమారస్వామి. నీకిద్దరు కొడుకున్నాడు, తల్లి నాకు ఒక కొడుకుని నీకు ఒక బిడ్డ, నీకిద్దరు బిడ్డలున్నాడు, నాకు ఒక బిడ్డని ఒడి కట్టమ తల్లి అని భార్య భర్తలు ఏనాడు కలకల కలకల కన్ను తీస్తాండి. వసంత మారాదు భార్య వదనాలు తల్లి కడుపు లోపల కొడుకుల సంతానం లేదు, బిడ్డల సంతానం లేదు. కాదయ్యా నా భక్తులు నా గుడి లోపల పూజలు చేస్తాను, భక్తుల కట్టమత్య భగవంతుడు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అంటారు. వాళ్ళందరూ సంతానం లేదు దేవుడు. ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టే ఉన్నాయి. ఏమంటే ఇస్తాలే ఉంటే వస్తాను దేవుడు. ఇక్కడ యాపాకులో బండారు పట్టిండు. బండారుగా మక్కల పుట్టింది, మేర బండారు తిరుపతి పుట్టింది, ఇరల బండారు కాసిన పుట్టింది. రారాజు మల్లయ్య బహుమెలగల్లో నీలమ్మ కొడుకు వంశవంతుడు మల్లయ్య. మొక్కించి కైదేవం వచ్చి కందులు చేసి బండిగిరిలో బండారు తెచ్చేవరా బావుడా మల్లయ్య. బండారు పని చేయాలని తిరిగి యాపా గోడ బండారు పట్టి
ఏనాడు వరుసల గుట్టలుగా పుట్టు వంటి ఏనాడు బాలమాడు పాలై పుట్టాయి బయట